మనిషికి తృప్తి దేనిలో ఉంటుందో తెలుసా? నీలో వచ్చేటువంటి కలవరాల్ని, భయాల్ని, కోపావేశాలని నీవు కంట్రోల్ చేసుకోగలిగి నిన్ను నువ్వు ఒక అందమైన వ్యక్తిత్వంతో తీర్చిదిద్దుకోగలిగితే నువ్వెంతో మనశ్శాంతితోనూ సంతోషంతోనూ బ్రతకగలుగుతావు. దేవునితో ఒక వ్యక్తి నడిచినప్పుడు అతన్ని ఎంత ఉన్నత స్థలముల్లో అయినా దేవుడు ఎక్కించగల సమర్థుడై ఉన్నాడు. ఒకరిని హెచ్చించుట, మరొకరిని తగ్గించుట అది దేవుని వశములో ఉన్నది. అందువలన ఎప్పుడు కూడా మనసులో ఆయాసపడకండి. నా అన్నదమ్ములకు ఎక్కువ ఆస్తి వెళ్ళిపోయింది, నేను అన్యాయం అయిపోయాను, చూస్తూ ఉండగా నన్ను అన్యాయం చేశారు, వారు పలుకుబడితో నేను పోరాడలేను, వారు డబ్బుతో అన్నీ కొనేస్తారు, నేను ఏమీ చేయలేనని మనసులో ఏమాత్రము దిగులు పడవద్దు. నీ స్వాస్థ్య భాగము నీ దేవుడై ఉన్నాడు. నీ పిల్లల్ని ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. నీ కష్టాయితాన్ని ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. పచ్చని ఒలీవ తోటవలె నువ్వు ఎప్పుడూ కూడా కాపు మానవు, చింత నొందవు. నీ దేవుడిని పక్షముగా కార్యాలు చేయబోతూ ఉన్నాడు.